హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ కూడా దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అందరూ కూడా అమ్మమ్మల ఇళ్ళకి, అలాగే మామల ఇళ్ళకి, అలాగే హాలిడేస్కి అందరూ కూడా ఊరికి వెళ్ళారని అందరూ అనుకుంటున్నానండి. సో అందరూ కూడా 10 రోజులు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో 10 రోజులు హాలిడేస్ లేని వాళ్ళు అట్లీస్ట్ 3 డేస్ అయినా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. సో అలాగే మేము కూడా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదండి. సో దసరా 10 డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ అలాగే సరదాగా కోటగుమ్మం వెళ్ళి షాపింగ్ అది చూద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం అనమాట అండి, దసరా టైంలో ఎలా ఉంటుందని. సో అప్పుడైతే ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట అండి, భవానీ మాతలు. ఇక్కడ అలాగే చాలా షాపులు ఉంటాయి కదండి. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టారు. చాలా బాగుంది కదా, మీకైతే చూపిద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, 2 ఏనుగుల మధ్యలో అమ్మవారిని అలా ప్రతిష్ఠించారనమాట. చూడడానికి చాలా బాగుందనమాట. అందుకని సరదాగా మీకైతే చూపిస్తున్నాను. అండ్ అలాగే కోటగుమ్మం అంతా కూడా మేమైతే తిరిగేసామండి. మొన్న ఈ మధ్యనే కదా కోటగుమ్మం షాపింగ్ పెట్టాను. సో అందుకని ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. మామూలుగా కోటగుమ్మం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న పుష్కరాల రేవుకి అయితే వచ్చేసామన్నమాట అండి. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, చాలా గట్టిగానే ఉన్నారనమాట. సో ఇక్కడైతే శివుడి బొమ్మ వాటర్ ఫౌంటైన్తో ఎంత అందంగా ఉందో చూడండి. అసలు చాలా బాగుందనమాట. ఇదైతే మనం లైటింగ్స్తో రాత్రి మాత్రమే చూడగలము. మార్నింగ్ టైంలో అయితే వాటర్ అనేది కనిపించదు కదండి. సో నైట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి వ్యూ చూడడానికి. అండ్ అలాగే ఏంటంటే ఇక్కడంతా కూడా భవానీ మాతలే ఎక్కువ ఉన్నారనమాట అండి. సో అందరూ కూడా స్నానాలు అవి చేయడానికి, అలాగే పూజలు చేసుకోవడానికి తిరుగుతున్నారనమాట. అండ్ అలాగే నార్మల్గా వచ్చే వాళ్ళందరూ కూడా కాసేపు సరదాగా గోదావరి దగ్గర స్పెండ్ చేయడానికి అయితే వస్తున్నారు. మేము కూడా అలాగే పిల్లలతో ఏంటంటే గోదావరి దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చని అయితే వచ్చామన్నమాట. రాజమండ్రిలో మాత్రం హాయిగా కూర్చోవాలంటే, ప్రశాంతంగా ఆనందంగా గడపాలంటే మాత్రం పుష్కరాల రేవు గోదావరి దగ్గరికి వెళ్ళిపోతే చాలన్నమాట అండి. అక్కడ చూస్తూ ఉంటేనే చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుందన్నమాట. మనం అలా చూస్తూ ఆ వాటర్ని అండ్ అలాగే గోదావరి మాతని అలా చూస్తూ, బ్రిడ్జ్ మీద వెళ్ళే ట్రైన్స్ చూస్తూ అలా గడిపేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అలాగే గోదావరి దగ్గర పాత బ్రిడ్జికి పెట్టిన లైటింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట అండి. సో డెఫినెట్గా ఎవరైనా రాజమండ్రి వస్తే మాత్రం గోదావరి చూడకుండా మాత్రం వెళ్ళకండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మా పిల్లలు అయితే శుభ్రంగా అటు ఇటు తిరిగేస్తున్నారనమాట అండి. ఈ లోపల మా వాడు ఏంటంటే కొంతమంది ఫ్రెండ్ కూడా చేసేసుకుని అక్కడ కూర్చుండిపోయాడు అనమాట. చూసారా, మేము ముగ్గురమే ఉన్నాము, మా వాడు కనిపించట్లేదు కదా. ఆల్రెడీ గోదావరి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఫ్రెండ్స్ చేసేసుకుని అక్కడ వాళ్ళతో మాట్లాడేస్తూ ముచ్చట్లు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే చూడండి, మా అమ్మాయి అయితే లైటింగ్ చూపిస్తుంది, మీతో బోల్డ్ అని కబుర్లు చెప్తుంది. అదిగోండి చూసారా, వెనకాల కూర్చున్నవాడే మా వాడనమాట అండి అక్కడ. సో మా వాడేంటంటే అందరితో కూడా ఇట్టే కలిసిపోతాడు అనమాట అండి. అందరికీ హాయ్ చెప్పేస్తాడు, వాళ్ళు మన వాళ్ళే అన్నట్టు పిలిచేసి వాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాడనమాట. సో అండ్ అలాగే ఏంటంటే ఇక్కడైతే చూడండి చాలామంది వచ్చారనమాట. సో మేమైతే ఎక్కడ కూర్చుందామా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ లోపల మా పిల్లలు అయితే ఏంటంటే అక్కడ గోదావరికి వెళ్దామని, మా గోదావరికి వస్తే మాత్రం కంపల్సరీ తడవకుండా అయితే మా పిల్లలు రారండి ఇంటికి. ఇంకా గోల అనమాట. కంపల్సరీ వెళ్ళినప్పుడల్లా కొంచెం అయినా సరే తడవాలన్నమాట. సో మా వాడికి అయితే నీళ్ళు అంటే ఇంకా ఇష్టం అనమాట. సో కంపల్సరీ ఇప్పుడు అక్కడికి వెళ్ళేదాకైతే ఒప్పుకోరు. చూడండి, ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మాయి మీకు ఏదో చెప్తుందనమాట. సో గోదావరి ఇది అని, పాత బ్రిడ్జ్కి లైటింగ్ పెట్టారని, అండ్ అలాగే ట్రైన్ వస్తుంది, మీరు వెయిట్ చేస్తూ ఉండండి, 1 2 3 4 5 చెప్పండి, ఈ లోపల మన దగ్గరికి వచ్చేస్తుందని ఇవన్నీ కూడా మీతో చెప్తుందనమాట అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి కూడా ఏంటంటే వీడియోస్ చేయడం చాలా ఇష్టం అనమాట అండి. సో ఏంటంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా నా ఫోన్ తీసుకుని ఇలా అని చెప్తూ ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మా వాడికి ఆ ఊదీది పెట్టాం కదండి చేతిలో, ఇంకంతే అనమాట, అలాగా మోగిస్తూనే ఉంటాడు. మా చెవులు అయితే చిల్లులు పడిపోయాయి అనమాట అది పోయేదాకాను. సో ఇదిగోండి మా అమ్మాయి ఏమో చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైట్మెంట్తో చెప్తుందనమాట. సో చూడండి వచ్చేసింది అని చెప్పి. హాలిడేస్ అని ఒకటి, అండ్ అలాగే ఏంటంటే పిల్లలు కూడా బెంగ పెట్టుకోకూడదని ఒకటి, ఇలా అయితే బయటికి కంపల్సరీ తీసుకొచ్చేవాళ్ళం అనమాట అండి. ఒక 2 డేస్కో 3 డేస్కో ఒకసారి అనమాట. సో అలా అయితే ఆటపాటలతో మర్చిపోతూ ఉంటారు కదండి ఆయన్ని. సో అందుకని బెంగ పెట్టుకోరని. అయినా సరే మా వాడికి ఇంకా రాను ఇంకా డేస్ ఎక్కువయ్యే కొద్దీ మాత్రం కొంచెం లైట్గా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నాన్న వచ్చాయి అని ఫోన్లు కూడా చేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడైతే చూడండి, మొత్తానికి వాళ్ళ అమ్మమ్మని తీసుకుని కిందకైతే దిగిపోయి ఇప్పుడైతే కూర్చుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీరే చూడండి. కానీ ఇలా చూస్తూ ఉంటే గోదావరి మనకు కూడా అలా తడవాలని, నీళ్ళతో అలా ఆడుకోవాలని అనిపిస్తుంది కదండి. సో మనం కూడా కంపల్సరీ
అలాగా చిన్నప్పుడు చేసే ఉంటాం అనమాట. సో మా పిల్లల్ని చూస్తే అలాగే గుర్తొచ్చాయి మాకైతే. ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత హడావిడిగా ఉన్నా అలా నీళ్ళని, ఆ గోదావరి మాతని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అండి. ఎన్ని టెన్షన్స్ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అండ్ అలాగే ఇక్కడ పాత బ్రిడ్జికి పెట్టిన లైటింగ్స్ అయితే చూడండి, పాత బ్రిడ్జ్ని అయితే బాగా వాడారనమాట అండి. అసలు కలర్స్ అవన్నీ కూడా, కలర్స్ కూడా మళ్ళీ వాటర్లో పడుతుంటే చూడడానికి చాలా బాగుందనమాట. కాంతివంతంగా చాలా అందంగా ఉంది. సో ఇక్కడైతే ఉన్న వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చుట్టూరా కూడా ఏ విధంగా ఉందో. సో మొన్నైతే గోదావరి మునిగిపోయినప్పుడు మొత్తం పైదాకా వచ్చేసాయన్నమాట అండి. ఆల్మోస్ట్ కృష్ణుడి వరకు నీళ్ళు వచ్చేసాయన్నమాట. సో అంత ఎక్కువగా అయితే వాటర్ వచ్చేసింది అసలు పైదాకా కూడా. మరి ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనకైతే ఆశ్చర్యం అనమాట. సో ఆ గోదావరి మాతే పొంగుతుంది, మళ్ళీ ఆవిడ తీసేసుకుంటుంది అనమాట వెనక్కి నీళ్ళు అయితేను. సో మా వాడైతే చూడండి వాడు హనుమాన్ టైప్లో ఇలాగ ఎగిరి ఎగిరి మరీ ఆడుతున్నాడు అనమాట. సో దాన్ని అయితే ఇంక వదిలిపెట్టడం లేదు. ఆ బోర్ అయితే పోయేదాకా ఒక రోజు మొత్తం ఊదేశాడనమాట అండి. సో మొత్తానికి అయితే 2 పార్ట్స్ విడిగా అయిపోయాయి అనమాట. సో అంత బాగా ఆడుకున్నాడు దాంతో. సో లైటింగ్స్ అయితే చూసారా ఎంత అందంగా ఉన్నాయో, అసలు దూరానికి కూడా అలాగ కాంతివంతంగా చాలా బాగుందనమాట అసలు. సో ఇక్కడైతే మా పిల్లలు, అమ్మ మొత్తం వీడు మొత్తం తడిసిపోయారనమాట అసలు. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారు. వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అండి, గోదావరిలో స్నానం చేయకుండా అయితే వెళ్ళారనమాట అసలు. కంపల్సరీ గోదావరిలో స్నానం చేసి వెళ్తారు. అలాగే పుష్కరాలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట అండి. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలకి అయితే చాలా బాగా జరుగుతుంది. మనకైతే అసలు కూర్చోవడానికి కాదండి, అసలు దూరం నుంచి చూడడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట, అంత రష్గా ఉంటుంది. అండ్ అలాగే కార్తీక మాసం వచ్చిందంటే కూడా మొత్తం ఫుల్ ఇంకా ఇలా చూడడానికి కానీ, స్నానాలు చేయడానికి కానీ అసలు ఖాళీ ఉండదన్నమాట. తెల్లవారుజాము నుంచే మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు. ఈ రాజమండ్రి గోదావరి దగ్గర ఒక ముఖ్యమైన విషయం అయితే ఉందన్నమాట అండి. ఏంటంటే అది గోదావరి హారతలు అనమాట అండి. సో గోదావరి హారతలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా ఒక 7 అయితే నించుని మొత్తం అన్నీ కూడా, అంటే వెనకాల ఇంకో 7 ఉంటారనమాట అండి వాళ్ళకి సపోర్టింగ్ గాను. అలాగ మొత్తం 7 రకాలు 9 రకాల హారతుల వరకు ఇస్తారనమాట అండి. మొత్తం సింహంతోనూ, లక్ష్మీదేవతలతోనూ, తాబేలుతోనూ అలాగ రకరకాల వాటితో హారతులు ఇస్తారనమాట అండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఎవరైనా వస్తే మాత్రం 6:30 to 7:30 మధ్యలో అయిపోతుందన్నమాట అండి. సో మనకి చీకటి ఎప్పుడు పడుతుందో దాన్ని బట్టి స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు. సో ఎవరైనా రావాలి అనుకుంటే 6:30 to 7:30 మధ్యలో వెళ్తే గోదావరి హారతులన్నీ కూడా చూడొచ్చు అనమాట అండి. పుష్కరాల రేవు దగ్గర ఉన్న ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో గుళ్ళవి ఉంటాయన్నమాట అండి. మేము కూర్చున్న దానికి ఇంకా లెఫ్ట్ వైపు వెళ్ళాలన్నమాట. సో అక్కడైతే గోదావరి హారతులు అవి ఇస్తారు, చాలా బాగుంటుంది, కంపల్సరీ చూడండి. ఆ హారతులు అవి ఎందుకు ఇస్తారు ఏంటి అనేది కూడా అన్నీ వివరించి చెప్తూ వెనకాలైతే వాయిస్ వస్తూ ఉంటుందన్నమాట అండి, పెద్ద పెద్ద మైక్ సెట్టింగ్స్తోను. సో అది కూడా చాలా బాగుంటుంది, మీకు వివరించి చెప్తారనమాట గోదావరి హారతులు అవి ఎందుకు ఇస్తారని. ఒకసారి అయితే శివుడిని అయితే చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుందండి. సో ఏంటంటే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుందన్నమాట ఈ ప్లేస్కి వెళ్తేను. సో ఫ్రెండ్స్ ఇదండి, మేమైతే ఇలా బయటకు వచ్చాము. అలాగే కోటగుమ్మం షాపింగ్ అయితే చేసాము ఈరోజు. అండ్ అలాగే తర్వాత అమ్మవారిని చూశారు కదా, కోటగుమ్మం దగ్గర అమ్మవారిని. అండ్ అలాగే ఈ పుష్కరాల రేవు దగ్గర కూడా ఈ విధంగా ఉన్నారనమాట జనం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖుషి సిస్టర్స్, బాయ్ బాయ్.